బంగ్లాదేశ్ తరహాలోనే పాక్లోనూ తిరుగుబాటు జరుగుతోంది. కాల్పుల ఘటనలతో ఆ దేశం అట్టడుగుతోంది. బంగ్లాదేశ్లో అల్లర్ల కారణంగా ఆ దేశ అధ్యక్షుడు పక్క దేశానికి పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్లోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్లు ఇస్లామాబాద్ను ముట్టడించారు. చుట్టూ దిగ్బంధనంతో కాల్పులు జరపాలంటూ ప్రభుత్వం ఆర్మీకి ఉత్తర్వులు చేసింది. దాంతో ఇస్లామాబాద్ను ముట్టడించిన ఇమ్రాన్ సపోర్టర్లను పాక్ ఆర్మీ పిట్టలను కాల్చినట్టుగా కాల్చి చంపుతోంది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యారు. ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాన్ పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు. ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టి ఆయన పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా చేసి మరోసారి ప్రధాని అయ్యారు షాబాజ్ షరీఫ్. అవినీతి ఆరోపణల పేరుతో ఇమ్రాన్ ఖాన్ను చాలా కాలంగా జైల్లో ఉంచారు. ఆయన సపోర్టర్లు ముందుగా ఖాన్ను రిలీజ్ చేయాలని ఆందోళనలు చేశారు. ఇప్పుడు ఇస్లామాబాద్ను ముట్టడించారు. ఈ నిరసన హింసాత్మకంగా మారింది. ఉద్రిక్తతల కారణంగా 4 పారామిలిటరీ సిబ్బంది, 2 పోలీసులు, 25 మందికి పైగా నిరసనకారులు మృతి చెందినట్టు తెలుస్తోంది. నిరసనకారుల రాళ్ల దాడి కారణంగా పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక చర్యలకు పూనుకుంటోంది. ఇస్లామాబాద్ను రెడ్ జోన్గా ప్రకటించిన ప్రభుత్వం ఇక్కడ సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించింది. ఈ రెడ్ జోన్ లోపల ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధానమంత్రి నివాసం, పార్లమెంట్, రాయబార కార్యాలయం ఉన్నాయి. ఈ రెడ్ జోన్లో ఎవరైనా నిరసనకారులు కనిపిస్తే వెంటనే వారిని కాల్చివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఇమ్రాన్ ఖాన్ గత సంవత్సరం నుండి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు. అతనిపై 200కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్నింటిలో ఖాన్కు బెయిల్ లభించగా కొన్నింటిలో ఆయన దోషిగా తేలాడు. మరికొన్నింటిపై విచారణ జరుగుతోంది. నిరసనకారులు, రేంజర్లు, పోలీస్ సిబ్బందిపై దాడి చేయడాన్ని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్లో సంకీర్ణ ప్రభుత్వమే ఉంది. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఆర్మీ మద్దతు లేకపోవడంతో ఆయన దిగిపోవాల్సి వచ్చింది.